నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి, సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హాయ్ టీవీ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ యాంకర్ అజయ్. ఈ రోజు మనతో పాటు సంకల్పం వాసు, మోడర్న్ మైండ్ మోటివేటర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. యా హాయ్ అజయ్, ఎలా ఉన్నారు? యా సూపర్ అండ్ రాక్ సాలిడ్. వాసు గారు, చాలామందికి ఒక కామన్ డౌట్ ఏంటి అంటే, ఒకానొక టైంలో అందరికి వచ్చే ఆలోచన, నాకు వాల్యూ ఇవ్వట్లేదు, నన్ను ఎవరు గుర్తించట్లేదు, అసలు నాకు ఎందుకు పట్టించుకోవట్లేదు, నాకు కావాల్సినంత రెస్పెక్ట్ ఎందుకు దొరకట్లేదు అనే రకరకాల, అంటే సేమ్ క్వశ్చన్ వేరియస్ టైంలో ఆ ఆలోచన అనేది మన మైండ్లో వస్తూ ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే బేసిక్గా చెప్పాలంటే మన ఈ యొక్క ప్రకృతిలో కానీ మన ఈ భూ ప్రపంచంలో ఎవరైనా, ఈ విశ్వంలో ఎవరైనా సరే ప్రతి మనిషి బతికేది రెస్పెక్ట్ కోసం, ఓకే, అలాగే ఆనందం కోసం. అంటే నన్ను గుర్తించాలి, దీన్నే సైకాలజీలో ఏమంటారంటే, దీన్ని పాజిటివ్గా తీసుకోవచ్చు. కొంచెం ఎక్కువ ఉందనుకోండి, దీన్ని సైకాలజీలో ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఈ ఫార్మేట్లు ఎలా అంటే, కొంతమందికి టాలెంట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, బట్ వాళ్ళు చాలా నార్మల్గా ఉంటారు. ఇప్పుడు రజనీకాంత్ గారు చూడండి, ది గ్రేట్ ఫిల్మ్ యాక్టర్, ఆయన మంచి స్టార్ అన్నీ ఉంటాయి, కానీ చూడడానికి నార్మల్గా ఉంటారు. మనకి కొంతమందిని చూడండి ఏమి ఉండదు, కానీ కొంచెం ఎగిరి పడుతుంటారు. సో అన్నీ ఉన్న నార్మల్గా ఉంటే ఏమీ లేనిది ఎగురుతుంది అంటారు. సో కాయిన్స్ ఎప్పుడైనా శబ్దం చేస్తాయి, నోట్లు ఎప్పుడు శబ్దం చేయవు. అయితే ఇక్కడ ఏంటంటే అండి, మనం కోరుకునేది వాల్యూ ఎప్పుడైనా ఎక్కడి నుంచి వస్తుందంటే, మీరు తీసుకునే రెస్పాన్సిబిలిటీ వస్తుంది. రెస్పాన్సిబిలిటీ, బాధ్యత బట్టి. పవర్ కమ్స్ ఫ్రమ్, వాల్యూ కమ్స్ ఫ్రమ్ అవర్ ఓన్ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారండి, ఒక వర్క్ ఒక 10 మందికి అప్పచెప్పారు. ఈ 10 మంది ఒక ఆర్గనైజేషన్లో 10 మంది ఒకలా చేయరు, లేదా ఒక 100 మందికి అప్పచెప్తే 100 మంది ఒకలా చేయరు. అందులో టాప్ 10 పీపుల్ లేదా టాప్ 5 పీపుల్ బాధ్యత ఎక్కువగా చేస్తారు. ఎందుకంటే దే ఆర్ రెస్పాన్సిబుల్ పర్సన్, అంటే ఇది నా పని అని. అంటే ఇక్కడ ఎప్పుడు కూడా వాల్యూ అనేది ప్రతి ఒక్కరు కోరుకోవడంలో తప్పులేదు, బట్ ఆ వాల్యూ రావడానికి నువ్వేం చేస్తున్నావు, దీన్నే రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్ అంటారు. ఇప్పుడు ఒకటి కావాలంటే, ఒక అందమైన అమ్మాయి ఉంది, లేదంటే ఒక నాకు కావాలి, అది కావాలంటే దానికి నేనేం చెయ్యాలి? దట్ ఈస్ కాల్డ్ రిక్వైర్మెంట్ యాక్షన్. వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ యాక్షన్? రిక్వైర్డ్ యాక్షన్ అనమాట. ఎవ్రీ యాక్షన్ ఈజ్ ద ఆపోజిట్ రియాక్షన్. ఇప్పుడు నువ్వు చేసేది ఇంత, కోరుకునేది ఇంత. ఓకే, నేనేమంటానంటే, ఇంత చెయ్యి, కోరుకోవడం కూడా ఇంతే కోరుకో. దీన్ని లా ఆఫ్ యావరేజ్ అంటారు. అంటే లా ఆఫ్ యావరేజ్ అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు అనుకున్న దానికంటే 10 రెట్లు ఎక్స్ట్రా చేస్తే దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా రిజల్ట్ అలాగే వస్తుంది. సో వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది? నీకున్న స్కిల్స్ బట్టి, నువ్వు తీసుకునే బాధ్యత బట్టి, నీకున్న డెడికేషన్ బట్టి. మీకు అర్థమైందండి? ఇప్పుడు చాలామంది ఏమంటారు, నీకున్న పదవి బట్టి ఇచ్చే వాల్యూని వాల్యూ అంటారు. కానీ పదవి ప్లస్ బాధ్యత ప్లస్ స్కిల్స్ ప్లస్ ఎథిక్స్, దీన్ని బట్టి ఇచ్చే వాల్యూ ఒకలాగా ఉంటాడు. ఇప్పుడు చూడండి, కొంతమంది, అంటే నేను ఏ రాజకీయ నాయకుడికి వ్యతిరేకం కాదు, కొంతమంది పదవి లేకపోయినా ఆ వ్యక్తిని రాజకీయ నాయకుడే అంటారు, టీం లీడర్ అంటారు. డెఫినెట్లీ. కొంతమందికి పదవి ఉన్నా వాడు వేస్ట్ ఫెయిల్వరా, వాడు చెత్త, కొంత రాజకీయ నాయకులనే కాదు, ఎక్కడైనా సరే. అయితే నేనేం చెప్తానంటే అండి, ఆ వ్యక్తికి ఆ గౌరవం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వ్యక్తి ప్రీవియస్లో చేసే యాక్షన్ బాధ్యత బట్టే కదా. సో ఎవరైనా మనల్ని గుర్తించాలంటే, నువ్వు ఏం కాంట్రిబ్యూట్ చేసావు సొసైటీకి కానీ, ఫ్యామిలీకి కానీ, ఫ్రెండ్స్కి కానీ, నువ్వేం చేసావు, ఏం సాధించావు. నేనేమీ చేయను, ఏమీ సాక్రిఫైస్ చేయను, అసలు ఏమీ సాధించలేదు, ఎవరైనా ఎందుకు గుర్తించాలండి? ఇది ఒక పోటీ ప్రపంచం అండి. ఇప్పుడు 100 మంది ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు, ఒక సివిల్ సర్వెంట్ ఎగ్జామ్కైనా తీసుకోండి, లేదంటే ఒక దేనికైనా తీసుకోండి, ఎందుకు ఒక 100 పీపుల్ 200 పీపుల్కి అంత లక్షల మంది వస్తే జాబ్ ఇస్తారు? అంటే మిగతా వాళ్ళకి వాల్యూ ఇవ్వలేదనా? అండర్ వాల్యూ చేశారనా? వీళ్ళకే ఎక్కువ వాల్యూనా? అంటే ఎందుకు వీళ్ళు ఇస్తున్నారండి? ఎందుకు వీళ్ళని సెలెక్ట్ చేస్తారంటే, వీళ్ళకి స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి, నాలెడ్జ్ ఎక్కువ ఉంది. సో ఒకటండి, మనల్ని ఎవరైనా గుర్తించాలంటే, ఆ గుర్తించడానికి ఏ పనులైతే ఉన్నాయో ఆ పనులు సచ్చినట్టు చేయాల్సిందే, దానికి ప్రత్యామ్నాయ మార్గం లేదు. కాకపోతే అవి చెయ్యకంట నాకు వాల్యూ ఇవ్వట్లేదు అంటే ఖచ్చితంగా అది ఎప్పటికీ జరగదు. నేను ఇంకోటి చెప్తానండి, మనం ఉండే ప్లేస్ బట్టి కూడా వాల్యూ మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్వీట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక పిల్లవాడికి ఒక రోడ్డు మీద వెళ్తుంటే ఒక రాయి దొరికింది. ఆ రాయి ఆ పిల్లవాడు తీసుకున్నాడు, జస్ట్ ఆడుకుంటున్నాడు, కానీ చాలా బాగుంది. ఊర్లో ఉన్న ఒక పచారీ కొట్టుకు వెళ్ళి అమ్మితే ఆ రాయికి ఒక 200 రూపీస్ ఇస్తానన్నాడు. ఓకే,
అయితే ఆ నాన్నగారికి తెలిసి ఆ రాయిని ఒక మ్యూజియం, ఒక అంటే ఈ సైంటిస్టులు ఉంటారు కదా, వాల్యూస్ కలెక్ట్ చేస్తుంటారు, మెటీరియల్స్ అవన్నీ, అంటే పాత పురాతన వ్యక్తులన్నీ, వాళ్ళ దగ్గరికి వెళ్తే దానికి ఒక రేట్ కట్టారు. అలాగే ఒక సైంటిస్ట్ దగ్గర తీసుకెళ్తే దాన్ని ఇంకొక రేట్ కట్టాడు, అదే రాయిని. ఇసుకలో అది డైమండ్ అనమాట. అదే ఒక మ్యూజియం దగ్గర తీసుకెళ్తే దాన్ని ఒక రేట్ కట్టారు. అంటే అదే ఐటము ఒక పిల్లవాడి చేతిలో ఉంటే ఒక రేట్ అయ్యింది, ఒక సైంటిస్ట్ దగ్గర ఉంటే ఒక రేట్ అయ్యింది, ఒక పచేరీ కొట్లో ఉంటే పేపర్ వెయిట్గా వాడుకుంటే ఒక రేట్ అయ్యింది. ఇక్కడ ఏం చెప్తున్నానంటే మనం ఉండే ప్లేస్ బట్టి మన వాల్యూ మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఉండే ప్లేస్లో నీ గురించి పూర్తిగా తెలియదేమో. కొంతమందికి ఫుల్ టాలెంట్ ఉంటుందండి, కానీ అవతల వ్యక్తి తెలీదు. నేనేం చెప్తానంటే యాక్షన్స్ స్పీక్స్ లౌడర్ అంటాను. బీ కామ్. నీ గురించి తెలియకపోతే కామ్గా ఉండు. ఒక రోజు వస్తుంది నీ గురించి వాళ్ళకి తెలుస్తుంది, కానీ మనం ముందుగానే చెప్పుకుంటే నిన్ను నువ్వు అండర్ వాల్యూ చేసుకున్నట్టు ఉంటుంది. సో వాల్యూ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నువ్వు ఇచ్చుకోవాలి. సెల్ఫ్ లవింగ్ ఎక్కువ ఉందనుకోండి, నాకు నేనంటే ఇష్టం, బయట వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఏంటి, యాక్సెప్ట్ చేయకపోతే ఏంటి, నన్ను నేను లవ్ చేసుకుంటున్నానా లేదా. బిగ్గెస్ట్ లవ్ ఫెయిల్యూరు అంటే ఏంటంటే నిన్ను నువ్వు లవ్ చేసుకోలేకపోవడం. నిన్ను నువ్వు లవ్ చేసుకుని నిన్ను ఇష్టపడితే ఖచ్చితంగా నీకు వాల్యూ బయట పెరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూ మనకు మనం ఇచ్చుకోవాలి. ఐఎమ్ ద స్పెషల్, నేను ఏదైనా చేయగలను, నా వల్ల అవుతుంది, నేను కూడా ఒక నార్మల్ పర్సన్ కాదు, నేను కూడా ఏదైనా అచీవర్ని, ఒక ఛాంపియన్ని అని ఎప్పుడైతే అనుకుంటామో ఖచ్చితంగా బయట నుంచి వాల్యూ వస్తుంది. నీకు నువ్వే డిమోటివేట్ చేసుకొని నా వల్ల ఏమీ చేత కాదు, నాకేమీ లేదు, నేనేమీ చేయలేను అనుకున్నాను అనుకోండి, ఖచ్చితంగా నిన్ను కూడా బయట కూడా వాళ్ళు కూడా అలాగే వాల్యూ ఇవ్వడం మొదలవుతుంది. సో వాల్యూ అనేది ఫస్ట్ మనకు మనం ఇచ్చుకోవాలి. అలాగే వాల్యూ యువర్ సెల్ఫ్. ఎట్ ది సేమ్ టైం నువ్వు ఏ వాల్యూ కోసం ఏం చెయ్యాలో అది చెయ్యాలి, ఇన్స్పైర్డ్ యాక్షన్ చెయ్యాలి. ఖచ్చితంగా నువ్వు అల్టిమేట్ వాల్యూ వస్తుంది. ఎక్సలెంట్ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ముఖ్యంగా అయితే ఎక్కడైతే వాళ్ళు డౌన్లో ఉన్నారో వాళ్ళు ఎట్లా ఆ అబ్స్టకల్ని హ్యాండిల్ చేయాలి అనే రకరకాల పద్ధతిలో మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా బాగా అర్థమైంది. అలాగే మన వ్యూవర్స్కి కూడా చాలా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. మీ అపాయింట్మెంట్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు, కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తున్నారు, కాబట్టి ఎలా అప్రోచ్ అవ్వచ్చు? డెఫినెట్గా అండి, కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే డిఫరెంట్ టాపిక్స్ మీద మేము అపాయింట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి సైకాలజీ మీద కానివచ్చు, మైండ్ సెట్ ఎలా ఉండాలి, బిజినెస్లో వచ్చే ప్రాబ్లమ్స్ కానివచ్చు, కొంతమంది లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అంటారు, సబ్ కాన్షియస్ మైండ్ గురించి అంటారు. ఇలా డిఫరెంట్ టాపిక్స్, కాన్ఫిడెన్స్ లేకపోవడం, లేదంటే నేను స్కిల్స్ ఎలా పెంచుకోవాలి, ఏదున్నా ఏ ప్రాబ్లం ఉన్నా అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మా దగ్గర ఉన్న ఐడియాస్ తీసుకొని ఖచ్చితంగా మేము కూడా వాల్యూ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఎందుకంటే అందరికీ అంది తెలియకపోవచ్చు, మేము ఇదే ఫీల్డ్లో ఉంటాం కాబట్టి మా వైపు నుంచి వచ్చే వాల్యూ కూడా పబ్లిక్ ఇవ్వాలనే మా యొక్క మనవి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అండ్ ముఖ్యంగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.